మిత్రులందరికీ నమస్కారం. మన భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు ఇవన్నీ ఒకెత్తైతే ఈ పండుగను మనం పెద్దల పండుగ అని ఎందుకంటాం? అసలు సూర్యుడు తన దిశను మార్చుకోవడం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పురాణాల్లో ఈ పండుగ గురించి ఉన్న ఆసక్తికరమైన కథలేంటి? ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి వెనుక ఉన్న పూర్తి ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సంక్రాంతి అంటే ఏంటి? ముందుగా సంక్రాంతి అంటే ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. మరి ఈ మకర సంక్రాంతి ఎందుకు స్పెషల్? సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు ప్రయాణం చేస్తాడు. శాస్త్రీయంగా చూస్తే ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. ఇది చైతన్యానికి, జ్ఞానానికి మరియు వెలుగుకు సంకేతం. సంక్రాంతి వెనుక అద్భుతమైనటువంటి పౌరాణిక కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యుడి కుమారుడు, అయితే వీరిద్దరికీ పడదు. కానీ మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన పగను మరచి తన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడట. తండ్రి కొడుకుల కలయికకు, ద్వేషాన్ని వీడి ప్రేమతో ఉండడానికి ఇదే నిదర్శనం. భారతంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి కూడా ప్రాణాలు విడవకుండా ఉత్తరాయణం కోసం వేచి చూశాడు. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని నమ్మకం. మరో కథ ప్రకారం భగీరథుని తపస్సుకు మెచ్చి గంగమ్మ నేలకు దిగి వచ్చి సగరుడి కుమారులకు మోక్షం ప్రసాదించి సముద్రంలో కలిసిన రోజు కూడా ఇదేనని చెబుతారు. దీనిని పెద్దల పండుగ అని ఎందుకంటారు? మనం చాలా పండుగలు జరుపుకుంటాం, కానీ సంక్రాంతిని మాత్రమే ప్రత్యేకంగా పెద్దల పండుగ అంటాం. ఎందుకు? హిందూ సాంప్రదాయంలో పితృదేవతలు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తూ ఉంటారట. అంటే చనిపోయిన మన ముత్తాతలు అన్నమాట. ఈ సమయంలో మనం ఇచ్చే తర్పణాలు, చేసే దానాలు నేరుగా మన పితృదేవతలకు అందుతాయని శాస్త్రం చెబుతోంది. అందుకే మన పూర్వీకులను తలుచుకుంటూ వారికి కొత్త బట్టలు పెట్టి నైవేద్యాలు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకుంటాం. అందుకే ఇది పెద్దల పండుగ అయింది. వారి జ్ఞాపకార్థం చేసే పనులు మనకి క్షేమాన్ని ఇస్తాయి. సంక్రాంతి నియమాలు: ఏం చేయాలి, ఏం చేయకూడదు. పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. సంక్రాంతి సమయంలో మనం చేసే పనులు మనకు సకల శుభాలను కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏం చేయాలి? అభ్యంగన స్నానం. సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది శరీరంలో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. పితృతర్పణాలు. ఈ రోజున మన పెద్దలను తలుచుకొని తర్పణాలు వదలాలి. వారి పేరు మీద పేదలకు అన్నదానం చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. నువ్వుల వినియోగం. తిల్ గుల్ అంటే నువ్వులు, బెల్లం అన్నమాట. కలిపి తినడం, మనం దానం చేయడం విశిష్టమైనది. నువ్వులు సూర్యునికి ప్రీతిపాత్రమైనవి. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. దాన ధర్మాలు. సంక్రాంతిని దానాలకు ఉత్తమమైన రోజు అంటారు. కొత్త బట్టలు, ధాన్యం, గుమ్మడికాయ లేదా గొడుగు వంటివి శక్తి మేరకు దానం చేయండి. గుమ్మడికాయ పూజ. ఇంటి ముందు గుమ్మడికాయను ఉంచడం లేదా దానం చేయడం వల్ల ఇంట్లోని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఏం చేయకూడదు? పండుగ రోజున ఇల్లు కానీ మనసు కానీ అశుభ్రంగా ఉంచుకోకూడదు. ముఖ్యంగా గొడవలు పడటం, ఎవరిని తిట్టడం వంటివి చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం సేవించడం, మద్యం సేవించడం వంటివి అస్సలు చేయకూడదు. ఇది సాత్వికమైన పండుగ. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రకృతిని ఆరాధించే సమయం కాబట్టి ఈ సమయంలో పచ్చని చెట్లను నరకడం లేదా ప్రకృతిని నాశనం చేయడం మహాపాపంగా భావిస్తారు.
అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం. ఈరోజు ధనానికి సంబంధించిన అప్పుల లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ ఇంటి నుండి ధనాన్ని బయటికి పంపకూడదు అంటారు. సూర్యుడు తన గమనాన్ని మార్చుకొని ఉత్సాహంగా ఉండే రోజు ఇది. అందుకే ఆ రోజు పగలు నిద్రపోవడం కానీ బద్ధకంగా ఉండడం కానీ చేయకూడదు. చూశారుగా, సంక్రాంతి రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మన సంస్కృతిని గౌరవిద్దాం. ఈ పద్ధతులు మనకు క్రమశిక్షణను, ప్రకృతి పట్ల గౌరవాన్ని నేర్పిస్తాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ప్రోత్సహించండి. మా ఛానల్ని మరికొంతమందికి మీరు పంపించి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసేటట్లుగా చూడండి.